హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 98వ రోజు అండి. నిన్నటి రోజుని బర్నాంక్ గారితో యోగానంద్ గారు ఆయన తోటలో ఆ మొక్కల గురించి ఎన్నో విషయాలు చర్చించుకోవటం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం. ఒకరోజు ఆయన గేటు ముందు నా కారు ఆగి ఉంది. నేను బర్నాంక్ గారు ఆ చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగి వచ్చాం. అక్కడి తోటలో ఆయన సృష్టించినటువంటి శాంటా రోసా, పీచ్ బ్లో, బర్నాంక్ గులాబీలతో ఎంతో ముచ్చట గొలుపుతున్నాయి. నేను అక్కడికి వెళ్తూ వచ్చిన కొత్తల్లో ఒకసారి ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగ దీక్ష కూడా తీసుకున్నారు. స్వామీజీ, నేను దీక్షగా యోగ సాధన చేస్తున్నా అనేవారు. యోగంలో వివిధ అంశాల గురించి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అనేకం వేసిన మీదట లూథర్ గారు ఇలా చెప్తున్నారు. నిజానికి పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలుపెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు పాశ్చాత్య ప్రపంచానికి లభించే ఉన్నాయి. ప్రకృతి బర్నాంక్ గారికి తాను భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాలని విప్పి చెప్పింది. ప్రకృతితో ఆయన ఏర్పరుచుకున్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల బర్నాంక్ గారికి అపరిమితమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి ప్రవృత్తులు కూడా కుదిరాయి. ఒక్కొక్కప్పుడు నేను అనంత శక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది అంటూ నాతో చెప్పేవారు. సంవేదనశీలమైన ఆయన సుందర ముఖం వెనుకటి జ్ఞాపకాలతో వెలుగొందింది. అప్పుడు నేను నా చుట్టూ ఉన్న రోగుల్ని, జబ్బుపడ్డ చాలా మొక్కలను కూడా నయం చేయగలిగాను. ఆయన తమ తల్లిగారి గురించి ఒకసారి ఇలా చెప్పారు. ఆమె చిత్తశుద్ధి గల క్రైస్తవ మహిళ. ఆవిడ చనిపోయిన తర్వాత చాలాసార్లు అంతర్దర్శనాలలో ఆవిడని చూసే భాగ్యం కలిగింది. ఆవిడ నాతో చాలాసార్లు మాట్లాడింది కూడా అని చెప్పేవారు. మనస్సు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసి ఆయన కోసం కాసుకొని ఉన్న 1000 ఉత్తరాలకేసి ఇంటికి వెళ్ళాం. లూథర్ గారు పాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాల్ని అందించడానికి వచ్చే నెల నేను ఒక పత్రిక ప్రారంభించాలనుకుంటున్నా. మరి నా పత్రికకు మంచి పేరు కూడా నిర్ణయించడంలో మీరు కొంచెం సాయం చేయాలి అన్నాను. ఆ తర్వాత రకరకాల పేర్ల గురించి మేము చాలాసేపు చర్చించుకున్నాం. చివరికి ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమర అన్న పేరు మాకు ఎంతగానో నచ్చింది. మళ్ళీ మేము ఆయన అధ్యయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత బర్నాంక్ గారు సైన్స్ అండ్ రెజిలియన్ అంటే విజ్ఞాన శాస్త్ర మతం గురించి తాము రాసినటువంటి వ్యాసం ప్రతి ఒక్కటి నాకు చేతికిచ్చారు. ఇది నా వెస్ట్ ఈస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలోనే ప్రచురించాను. మరి ఆ వివరాలు వినండి. లూథర్ బర్నాంక్, శాంటా రోసా, కాలిఫోర్నియా, USA, డిసెంబర్ 22, 1924. స్వామి యోగానంద గారి యోగదా విధానం చాలా పరీక్షగా చూశాను. నా ఉద్దేశంలో అది మానవుడి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రకృతుల్ని సమన్వయం చేసే శిక్షణకు ఎంతో ఆదర్శవంతమైంది. కేవలం బుద్ధి వికాసానికే పరిమితం కాకుండా శరీరాన్ని, సంకల్పాన్ని, అనుభూతుల్ని కూడా తర్ఫీదు చేసే విద్య బోధించడానికి, జీవించటం ఎలాగో నేర్పే విద్యాలయాలు ప్రపంచమంతటా స్థాపించాలని స్వామివారి యొక్క ఆశయం. ధారణ, ధ్యానాల సులభమైన శాస్త్రీయ పద్ధతుల వల్ల యోగ విధానంలో ఉన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాస సాధనాలతో జీవితంలోని ఎన్నో క్లిష్ట సమస్యలు చాలా వరకు పరిష్కారం చేసుకోవచ్చు. శాంతి, సౌహార్దం భూమి మీదకు అవతరించవచ్చు కూడా. సరైన విద్యను గురించి స్వామివారికి ఉన్న భావం స్పష్టమైన లోకజ్ఞానం. ఏ విధమైన మార్మికత ఆచరణలో అననుకూలత లేనిది. లేకపోతే అది నా సమ్మతిని పొంది ఉండేది కాదేమో. జీవన కళకు సంబంధించిన అంతర్జాతీయ విద్యాలయాలు స్థాపించాలని విజ్ఞప్తి చేసే స్వామివారితో
నేను కూడా హృదయపూర్వకంగా కలవటానికి ఈ అవకాశం కలిగినందుకు ఎంతగానో సంతోషిస్తున్నా. వీటిని స్థాపించినట్లయితే నాకు పరిచయమైన ఏ ఇతర విషయం మాదిరిగానైనా ధర్మరాజ్య స్థాపనకు అవి చక్కగా తోడ్పడతాయని చెప్పి నా విశ్వాసం. ఇట్లు లూథర్ బర్నార్డ్. మా స్నేహం గాఢతరమైన మీదట బర్నాంక్ గారిని నేను నా అమెరికన్ సెయింట్ అంటే అమెరికా సాధువు అని కృతజ్ఞతగా పిలుచుకునేవాడిని. ఏ కపటము లేని మనిషి, వినయం, ఓర్పు, త్యాగం చిరకాలంగా అలవాటై ఉన్న ఆయన హృదయం అంతుబట్టనంత లోతు. గులాబీల మధ్య ఉన్న ఆయన ఈ చిన్న ఇల్లు ఎంతో నిరాడంబరమైంది. విలాసాల వ్యర్థత, కొద్దిపాటి వస్తువుల వల్ల కలిగే ఆనందం ఆయనకు బాగా తెలుసు. శాస్త్ర రంగంలో తమకు వచ్చిన కీర్తిని భరించడంలో ఆయన చూపే నమ్రత పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదే పదే గుర్తుకు తెస్తుంది. 1926 లూథర్ బర్నాంక్ గారు గతించినప్పుడు నేను న్యూయార్క్లోనే ఉన్నా. నేను కళ్ళనీళ్ళతో పెట్టుకొని అయ్యో మరొక్కసారి ఆయన దర్శనానికి ఇక్కడి నుంచి శాంట్రోసా దగ్గరగా ఉన్నట్లయితే సంతోషంగా కాలినడగని వెడుదును కదా అనుకున్నా. కార్యదర్శులకు సందర్శకులకు దూరంగా నేను తలుపులు మూసుకొని 24 గంటలు ఏకాంతంగా గడిపాను. ఆ మర్నాడు లూథర్ గారి ఫోటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకొని వైదిక కర్మకాండ కూడా జరిపించాను. నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి పాంచభౌతిక తత్వాలకు అవి అనంత స్థితిలో తిరిగి లయమవటానికి ప్రతీకలైన పూలతో, నీళ్లతో, నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా మంత్ర పఠనం చేశాను. బర్నాంక్ గారి భౌతిక కాయం శాంటా రోసాలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన లెబనాన్ సెడార్ అంటే దేవదారు వృక్షం కింద కూర్చిపెట్టి ఉన్నప్పటికీ నా దృష్టిలో ఆయన ఆత్మ విప్పారిన కళ్ళతో దారి ప్రక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది. ప్రకృతి విశాలతత్వంతో కొంతకాలం ఉండటానికి లూథర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడటం లేదా పొడసూపే తొలి పొద్దుల్లో ఆయన నడయాడటం చూస్తున్నట్లుగా ఉండేది. ఆయన పేరిప్పుడు సామాన్య వ్యవహార భాషా వారసత్వంలోకి వచ్చేసింది. వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బర్నాంక్ అన్న శబ్దాన్ని సకర్మక క్రియగా చేరుస్తూ ఇలా నిర్వచించారు: మొక్క సంకరకరణం చేయటం లేదా అంటుగట్టడం, దాన్ని బట్టి మంచి లక్షణాన్ని ఎంపిక చేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాలను చేర్చి ఒక ప్రక్రియగా కానీ సంస్థగా కానీ దేన్నైనా మెరుగుపరచవచ్చు అనిపించింది. ఆ నిర్వచనం చదివిన తర్వాత నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ప్రియమైన బర్నాంక్, ఇప్పుడు మీ పేరు మంచితనానికి మారుపేరైపోయింది కదా అని చెప్పి వినమ్రంగా నా మనసులో స్మరించుకున్నాను. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. తిరిగి మరి రేపు ఒక కొత్త చాప్టర్ సిల్వ గాయాలు ఉన్నటువంటి థెరిస్సా నాయమన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.